వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టముతో, ఎంతో కృపతో ఈ చక్కని మాటలు మన ఎదుట పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, మన ఎదుట ఉంచబడినటువంటి కార్యము కానీ, మన ఎదుట ఉంచబడినటువంటి విద్యాబుద్ధులు కానీ, పైరు పంటలు కానీ, పశువులు కానీ, సంతానము కానీ, ఇంకేదైనా తీసుకోండి ప్రియులారా, మన ఎదుట అవి చీకటిగా కనబడుతూ ఉంటాయంట. అన్ని ఫెయిల్యూర్ అయినట్టుగా కనబడుతూ ఉంటాయంట. అన్నిట్లో ఓడిపోయినట్టుగా కనబడుతూ ఉంటాయంట. అన్నిట్లో ఏదో ఆటంకము అడ్డం వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నాయంట. అందుకని సమస్తము నాకు చీకటిగానే కనబడుతూ ఉన్నదని చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వారిని విడువక ఈ కార్యము చేయుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మన జీవితాల్లో చీకటిగా కనబడుతున్న, అభ్యంతరముగా కనబడుతున్న, ఆటంకముగా కనబడుతున్న, కొదవగా కనబడుతున్నటువంటి, అలాగే లేమిగా ఉన్నట్టుగా, రోగంతో ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి సమస్త చీకటిని, సమస్త శోధనను, సమస్త కొదవను దేవుడు తీర్చి ఆ చీకటిని దేవుడు వెలుగుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనకు వంకరగా ఉన్నటువంటివి మనము సూటిగా చక్కగా చేసుకోవాలని ప్రతి విషయంలో ప్రయాసపడుతూ ఉంటాం. అయితే అవన్నీ కూడా మనకు వంకరగా కనబడుతూ ఉంటాయి, అభ్యంతరంగా కనబడుతూ ఉంటాయి. అలాగే వాటి విషయంలో నేను ఈ క్రియను చక్కదిద్దలేకపోతున్నాను, ఈ వ్యక్తిని చక్కదిద్దలేకపోతున్నాను, ఈ కార్యాన్ని చక్కదిద్దలేకపోతున్నాను, ఈ సంఘమును చక్కదిద్దలేకపోతున్నాను, ఈ జనులను చక్కదిద్దలేకపోతూ ఉన్నాను అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, వంకరగా ఉన్నటువంటి త్రోవలను, వంకరగా ఉన్నటువంటి క్రియలను, వంకరగా ఉన్నటువంటి వ్యక్తులను, వారి స్వభావాలను నేను చక్కగా చేస్తానని దేవుడు మాట్లాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ఇలాగూ చేస్తూ ఇంకేం చేస్తానంటున్నాడు, వారిని విడువక ఈ కార్యములను నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం చాలాసార్లు మన నోటి నుండి పలికినటువంటి మాటలు నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు ప్రియులారా. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు నీలో ఉన్నటువంటి సమస్త చీకటిని దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. నీలో ఉన్నటువంటి సమస్త వంకర త్రోవలన్నిటినీ, వంకర క్రియలన్నిటినీ, వంకర కార్యాలన్నిటినీ దేవుడు చక్కగా చేస్తానంటూ విడవకుండా ఈ కార్యం నేను చేస్తానని దేవుడు మాట్లాడుతాడు. ఆ క్రియ, ఆ కార్యము, ఆ త్రోవలు అవన్నీ కూడా మన కుటుంబంలోనే ఉండొచ్చు, మన సంఘంలోనే ఉండొచ్చు, మన వ్యక్తిగత జీవితంలోనైనా ఉండొచ్చు ప్రియులారా. ఈ చీకటిని వెలుగుగా చేయటకే, ఈ వంకర త్రోవలను చక్కగా చేయటకై దేవుడు భూలోకానికే దిగివచ్చాడు ప్రియులారా. భూలోకానికి దిగివచ్చి వీటినన్నిటినీ చక్కదిద్దుటకై దేవుడు పశులపాకలో జన్మించాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనల్ని వెలుగుగా ఉంచుటకై, మన మార్గములన్నీ చక్కగా చేయుటకై, మనల్ని విడవకుండా మన కార్యములన్నీ సఫలం చేయుటకై
పశువుల పాకలోనికి సర్వాధికారి దిగి వచ్చాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినం ఏంటి అని అంటే, నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో సమస్త చీకటంతా కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. సమస్త అంధకారం అంతా కూడా వెలుగుమయమైపోవునుగాక. దేవుని యొక్క తేజస్సు చేత మనము నింపబడదము గాక. వంకర త్రోవలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో చక్కగా ఉండునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట వ్రాయబడును. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. మూఢులు కూడా ఈ రాజ్యమార్గంలోనికి వచ్చినప్పుడు, ఈ వెలుగులోనికి వచ్చినప్పుడు, ఈ చక్కనైనటువంటి మార్గంలోనికి వచ్చినప్పుడు వారు కూడా ఏం చేయబడతారని వ్రాయబడి ఉన్నది? త్రోవను తప్పకుండా నడుచుకుంటారంట, తొలగిపోకుండా నడుచుకుంటారంట, సత్య మార్గంలో నడుచుకుంటారంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే అలనాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పశువుల పాకలో జన్మించాడన్న వార్త వినగానే చక్కగా గొల్లలు నేరుగా పశువుల పాక దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చారు ప్రియులారా. అలాగే జ్ఞానులు కూడా చక్కగా పశువుల పాక దగ్గరికి వచ్చారు ప్రియులారా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నారు ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి గొల్లలే కాదు, జ్ఞానులే కాదు, దేవుని యొక్క దూతలే కాదు ప్రియులారా, ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానమని దేవుడు తన దూత ద్వారా ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో ఈ చక్కని మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్నటువంటి మనందరి జీవితాలకు ఉన్నటువంటి చీకటిని పోగొట్టుటకే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. వంకర త్రోవలన్నీ సరళం చేయటకే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. మనల్ని విడువక మనం తలంచిన ప్రతి కార్యమును నెరవేర్చుటకే దేవుడు భూమి మీదకి దిగివచ్చి భూమి మీద మానవుని వలె జీవించి మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరి జీవితాల్లో దేవుని యొక్క మహత్తరమైనటువంటి వెలుగు మనలందరినీ ఆవరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నా జీవితం అంతా చీకటిగా ఉందని టెన్షన్ పడుతూ ఉన్నావేమో, నా ఆలోచనలన్నీ చీకటిమయముగా ఉంటూ ఉన్నాయి, నేను చేయబో సమస్త కార్యాలన్నీ కూడా చీకటిగానే కనబడుతూ ఉన్నాయని ఫీల్ అవుతూ ఉన్నావేమో. అయితే ఈ శుభదినాన నీ చీకటిని వెలుగుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ వంకర త్రోవలన్నిటినీ చక్కగా చేయబోతున్నాడు, రాజ మార్గముగా చేయబోతూ ఉన్నాడు. అలాగే నిన్ను విడువక నీ కార్యములన్నిటిని కూడా నెరవేర్చి దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి పాత్రగా చేయుటకే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలకు దేవుడు గొప్ప సంతోషాన్ని, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానం, యేసయ్య జన్మించినటువంటి కారణము మనందరికీ సంతోషము సమాధానం కలుగు చేయటకి దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడని దేవుడు తెలియజేస్తున్నాడు. శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో, మన ప్రయాణాల్లో, ఆరోగ్య విషయంలో, అప్పుల్లో, కొదవల్లో, కేసుల్లో, గొడవల్లో, ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు అన్నిట్లో కూడా దేవుడు ఆయన గొప్ప కృపను మనకిచ్చి మహోన్నతమైనటువంటి ఆయన కృపను మనం అనుభవించినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన వెలుగుతోనూ ఆయన చక్కనైనటువంటి రాజమార్గముతోనూ మనల్ని నడిపిస్తూ మనల్ని విడువక మనం చేయబో సమస్త కార్యములన్నింటిని కూడా దేవుడు సఫలం చేయబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరి జీవితాల్లో అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. శుభదినాన తండ్రి,
మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. మా జీవితాల్లో ఉన్నటువంటి సమస్త చీకటిని వెలుగుగా మీరు చేసినందుకై స్తుతిస్తూ ఉన్నాను. వంకర త్రోవలన్నింటినీ తండ్రి చక్కగా రాజమార్గముగా మీరు చక్కదిద్దినందుకై స్తుతిస్తూ ఉన్నాను. మీకు స్తోత్రాలు. అలాగున తండ్రి మమ్మల్ని విడువక ఈ కార్యములన్నింటినీ మీరు నెరవేర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, మీరు మా కోసం భూలోకమునకు దిగివచ్చి మా కోసం పశులపాకలో జన్మించి జీవించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించినందుకై స్తుతిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహిస్తూ మహిమ పొందమని మా ప్రయాణాల్లో మీ తోడించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. మీ బిడ్డలు రాకపోకల్లో మీ తోడించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. వారి ఎగ్జామ్స్లో కృపనిచ్చినందుకై తండ్రి, మరి టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకును దీవెనిచ్చినందుకై, ఆయన డిఎస్సిలో జాబ్స్ ఇచ్చి హెచ్చించినందుకై, మ్యారేజ్ సెటిల్ చేసినందుకై, సంతానం ఇచ్చి సంతోషపరిచినందుకై, మీ బిడ్డలకు సంపూర్ణమైన ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చినందుకై, పసిబిడ్డలకున్న పోరు అశాంత అలజడిని గద్దించినందుకై స్తుతిస్తూ, అప్పుల కూపు నుండి మీ బిడ్డలను విడిపించినందుకు, మీ బిడ్డలు చేయి బిజినెస్ను ఆశీర్వదించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని దీవించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.